కాకినాడ జిల్లా తునిలో హైటెన్షన్ నెలకొంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అందించేందుకు చిరంజీవి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి చెప్పండి, ఒకవైపు వైసీపీ నేతలు చెలో తునికి పిలుపునిచ్చినటువంటి క్రమంలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? కృష్ణ, ఇప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ నాయకులందరూ చెలో తుని అనే కార్యక్రమంతో ఎలక్ట్ అవడం జరిగింది. దీంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడికక్కడ బార్కెట్లు ఏర్పాటు చేసి ఇటు హైవే నుంచి ఇటు తూర్పు గోదావరి జిల్లా నుంచి కాకినాడ జిల్లాలోకి రాకుండా బార్కెట్లు ఏర్పాటు చేసి ముందుగానే హౌస్ అరెస్టులను కొంతమంది ముఖ్య నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తునిలో ప్రస్తుత పరిస్థితి అయితే గనక చాలా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు పోలీసులు కొంతమంది జరిగింది. అయితే ప్రస్తుతం బిఎన్ఎస్ 166 యాక్ట్ ప్రకారం ఎక్కడా కూడా ఎటువంటి ర్యాలీలు కానీ సమావేశాలు కానీ నిర్వహించకూడదు, గుంపులుగా తిరగకూడదు అంటూ కూడా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇటు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆ ఎన్నికను అడ్డుకోవడానికి అంటే ఇటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా శిబిరంలో ఇప్పుడు ప్రస్తుతం కౌన్సిలర్లు అందరూ కూడా హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. ఆయనపై అయితే కౌన్సిలర్లను నిర్బంధించారన్న దానిపై కూడా పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయన ఏ క్షణాన్నైనా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే కౌన్సిలర్లు నిర్భయంగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా కలెక్టర్ సూచించడం జరిగింది. ఏదైనా ఇబ్బంది ఉంటే ఇటు జిల్లా ఎస్పీకి కౌన్సిలర్లు కంప్లైంట్ ఇస్తే కనుక వారికి రక్షణ కల్పిస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికే కౌన్సిలర్లు అందరూ కూడా ఇటు మున్సిపల్ చైర్మన్ ఇంట్లోనే కూడా గత రాత్రి నుంచి కూడా ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే కౌన్సిలర్లు బయటికి రాగానే ఇటు టీడీపీ నాయకులందరూ కూడా వారిని ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. అది దోబూచులాట కింద ఒకసారి బయటకు వచ్చి లోపలికి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇప్పటికీ కూడా